బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు నజీర్ షరీఫ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మానవతా మెలుకు టీవీకి స్వాగతం. ఫ్రెండ్స్, మనందరం కూడా ఈ బక్రీద్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరందరికీ మరొకసారి ఈ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సోదరులారా, ఈ పండుగ బక్రీద్ పండుగ అనేది ఆ దైవము ఏ లోకంలో మనందరినీ పుట్టించిన తర్వాత ఇటువంటి అకేషన్స్ పెట్టాడు. ముఖ్యంగా ఈ బక్రీద్ పండుగ గురించి చెప్పాలంటే, ప్రవక్తల్లో కల్లా ఆ ప్రవక్త, మంచి చరిత్ర కలిగిన ప్రవక్త అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క వృత్తాంతం, వారి యొక్క చరిత్ర అన్నమాట, కథ. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఆ దైవము ఇబ్రాహీం అలైహిస్సలాంని చాలా కాలం, సుమారుగా ఒక వృద్ధాప్యం వయసులో వారికి ఒక కొడుకుని ఇవ్వడం జరిగింది. ఆ కొడుకు పేరే ఇస్మాయిల్ అలైహిస్సలాం. మనం చూసుకుంటే సోదరులారా, మనందరం కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం మనం అనేది ఆ దైవం చూస్తుంటాడు. నేను ఏ లోకంలో నిన్ను పంపించాను, నా ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడపాలి, నువ్వు ఏ లోకంలో జీవితం గడపడానికి ఈ ప్రకృతి అంతా నీకు ఇచ్చాను. ఆ ప్రకృతి ఏంటంటే రాత్రి పగలు, సూర్యచంద్రులు, భూమి ఆకాశాలు, సప్త సముద్రాలు, తల్లిదండ్రులు, తర్వాత భార్య పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, తినుబండారాలు వగేరా వగేరా ఇవన్నీ కూడా యావత్ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ సమకూర్చింది ఆ దైవం మన గురించి. దానికి కృతజ్ఞతగా మనం ఆ దైవం మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆజ్ఞ ప్రకారం నడుస్తావా లేదా అనేది పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకే మూల కారణమే ఈ బక్రీద్ పండుగ. అటువంటి పరీక్ష ఆ భగవంతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా పెట్టారు. ఇబ్రాహీం నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా, నేనంటే త్యాగం చేస్తాడా, ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు అయినా సరే, అది టెస్ట్ చేయడానికి కళ ద్వారా, కళలో ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చూస్తున్నారండి, వాడి యొక్క ప్రియాతి ప్రేమైన ఒక్కడే కొడుకైనా చాలా కాలం తర్వాత పుట్టిన బిడ్డ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది, చాలా అల్లారు ముద్దుగా గారాబం కూడా ఉంటుంది. ఆ పిల్లడి మీద, నేను ఇచ్చిన బిడ్డ మీద ప్రేమ చూపిస్తాడా, నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడా అనేది పరీక్షించడానికి ఆ దైవం ఏం చేస్తాడంటే, కళలో అతని కుమారుణ్ణి కత్తితో మెడ జుబా చేసినట్టు, అంటే మనం మేకల్ని గొర్రెల్ని ఎలా కోస్తాము అట్లా హుర్బానీ అనమాట. హుర్బానీ అంటే అదే, త్యాగం అంటే అదే. చేస్తాడా లేదా అనేది కళ్ళలో చూపించారు. కళ్ళలో ఏం చూస్తున్నారు ఈయన ఇబ్రాహీం అలైహిస్సలాం, అతని గారాల కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాంని జుబా చేస్తున్నారు. తర్వాత తెల్లారింది, ఏంటి ఇటువంటి కళ వచ్చింది అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త, దైవాజ్ఞ ప్రకారం నడిచేవాళ్ళు, వాళ్ళు తరపు నుంచి నోరు చేసి ఒక్క మాట కూడా మాట్లాడిన వారు ప్రవక్తలు అవుతారు. కొడుకుతోటి ఇబ్రాహీం ఇస్మాయిల్ అలైహిస్సలాం తోటి చెప్తారు ఈ రాత్రి కళ గురించి. మరి ఆ తండ్రి కడుపులో పుట్టిన ఆ బిడ్డే. అయితే నాన్నగారు పని చేయండి, దైవాజ్ఞ ఏది ఉందో అది మీరు పాటించండి. ఆ దైవాజ్ఞాన్ని మనం ఎదురించి మనం ఏం సాధించలేము. కాబట్టి మీరు ఏ రకంగా అయితే మీరు కళ్ళు చూశారో ఆ రకంగా అదే రకంగా నన్ను దైవం మీద సమర్పించండి, దైవానికి అని అంటాడు బాబు ఇస్మాయిల్ అలైహిస్సలాం. తండ్రి ప్రేమ కొడుకుని తన చేతులతో, ఎంత ఘోరం అనేది, చేయగలమా మనం? అది త్యాగం చేయగలమా?
దైవం ఏంటి? మనందరినీ కూడా పరీక్షిస్తుంటాడు. మళ్ళీ ఆ కొడుకు ఏమంటారండి, నాన్నగారు ఒకవేళ మీ చేతులతోటి నా మెడ మీద కత్తి పెట్టి కొయ్యలేకపోతే, జుబా చేయలేకపోతే మీ కళ్ళకి గంతలు కట్టేసేయండి, చూస్తూ చేయకపోతే. త్యాగం, దైవ ఆజ్ఞ మీద 100% నిలబడటం, అదే ఈ కుర్బానీ బక్రీద్ పండుగ యొక్క ఉద్దాంతం. తండ్రి కొడుకు తయారైపోతారు. ఆ మక్కా మహానగరంలో కొండవారి తీసుకెళ్లిపోయి అవన్నీ తండ్రి కొడుకుల సంభాషణ, వాళ్ళ యొక్క త్యాగం గురించి చెప్పుకోవటం, వాళ్ళ యొక్క ఒకరి మీద ఉన్న ప్రేమని చంపుకొని కేవలం ఆ దైవం మీదే ఆ ఆజ్ఞ పూర్తి చేయడానికి ఇరువురు కూడా పడే తపనని చూసి ఆ దైవము, ఆ భగవంతుడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నుడై అప్పుడు ఏం చేస్తాడంటే ఆ బాబుని లాగేసి ఒక గొర్రెపోతుని అక్కడ పంపడం జరుగుతుంది. దాన్ని ఆ ఇస్మాయిల్ అలైహిస్సలాం స్థానంలో ఆ గొర్రెని కోయడం జరుగుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్రాహిం అలైహిస్సలాం వారి గారాల కొడుకైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం జబా చేసేవాడు. దైవాజ్ఞ సరసా పాటించేవాడు. శిరస్సు వహించి పాటించే ఆజ్ఞ అనేది అది దైవం చెప్పేది. కానీ ఆ దేవుడు ఎవరి త్యాగాలు తీసుకోడు, పరీక్షిస్తాడు. అది మన దైవగ్రంథాలు చెప్పేది. దాని మీద విశ్వాసం, నమ్మకం ఉండాలి ముందు. అదేంట్రా బాబు, ఆ దేవుడు పుట్టించి కొడుకుని చంపేయమంటున్నాడు, అది చేసేయమన్నాడు, ఇది చేసేయమన్నారు. కాదు సోదరులారా, ఆయన దయ వల్లే మనం అందరం ఉన్నాం. దానికి ఈ బక్రీద్ పండుగ అనేది మనందరికీ నేర్పే గుణపాఠం ఏంటి? డైరెక్ట్ గా దైవాజ్ఞ ఏది ఉందో అది పాటించడమే 24 గంటల జీవితంలో. అదేవిధంగా ఇస్మాయిల్ అలైహిస్సలాం పక్కకు తీసేసి గొర్రెలు రావడం జరుగుద్ది, దాన్ని కట్ చేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క నేను క్లుప్తంగా చెప్పా, ఇది చాలా పెద్దది ఉంది. కాకపోతే మనకు సమయం లేదు కాబట్టి దానికి ఏం చేస్తామంటే, ఇది అలాగే ఈ సాంప్రదాయము ఇబ్రాహిం అలైహిస్సలాం కాలం నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు వచ్చింది. ఇన్షాల్లా మనకి ప్రళయం వరకు కూడా నడుస్తుంటది. దీనికి ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఎవరు ప్రవక్తలం కాము, దైవదూతలం కాము, కేవలం దైవదాసులమే. ఆ దైవ ఆజ్ఞ ప్రకారం నడిచే వాళ్ళమే. ఆయన మీద విశ్వాసం పెట్టి నమ్మకంతో అతను ఇచ్చిన ఈ జీవితమే జీవితం. ఈ జీవితంలో ఎవరికి సహాయం చేయలేరు. ఎప్పుడైతే ఆ దైవం తెలుసుకుని మనందరినీ సహాయం చేస్తాడో అతనే సహాయం చేయాలి. ఆరోగ్య పరంగా కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, భార్య భర్తల ప్రేమ కానివ్వండి, తల్లిదండ్రుల ప్రేమ కానివ్వండి, సేవ కానివ్వండి, ఇరుగు పొరుగుతో మంచి మసులుకోవడం కానీ, ప్రతి అడుగు కూడా ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భిక్ష అని చెప్పేసి మనం గ్రహించి జీవితం గడపాలి. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా బక్రీద్ పండుగ చేస్తాం. ఆ గొర్రెని తీసుకొచ్చి దాన్ని దైవం పేరు మీద కట్ చేస్తాం. ఎవరి పేరు కాదు, మనుషుల పేరు కాదు, ఒకే దైవం పేరు, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరు మీద కట్ చేసి ఇబ్రాహిం అలైహిస్సలాం యొక్క వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుని దైవానికి దగ్గరవుతూ కట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాని మాంసాన్ని మూడు భాగాలుగా చేస్తారు. 3 భాగాలు చేసి ఒక భాగం ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి, ఇంకో భాగం మన బంధువుల్లో పంచిపెట్టాలి, ఒక భాగం పేదోళ్ళు పంచిపెట్టాలి. బాగా పేదవాళ్ళని మనం ఎతికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. కానీ అందరూ కూడా ఆ యొక్క దైవం పేరు మీద ఇచ్చిన గొర్రెపోతు కానివ్వండి, ఏదైతే మనం కట్ చేస్తామో ఇవన్నీ పంచిపెట్టాలి. అదేంటి ఈ పండుగ అంటే. త్యాగానికి గుర్తుగా ఈ యొక్క బక్రీద్ పండుగ ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అట్లాగే మన పెద్దలు కూడా ఎంతమంది ఈ రోజున చనిపోయి అక్కడ సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు మనం బ్రతికున్నాం, మనం చేస్తున్నాము, చేయాలి కూడా అందరూ కూడా. ఇప్పుడు వచ్చి ప్రళయాలకు కూడా ప్రతి ఒక్కరు ఈ ఆచరణని పాటిస్తూ త్యాగం అనేది ఒక గుర్తుగా మనం చేయాలి ఇటువంటి పండుగ. ఇంకో విషయం సోదరులారా, పండుగల గురించి చెప్పాలంటే మన అందరికి కూడా పండుగలు వస్తుంటాయి.
ఆ పండగ ఒక్కరోజే మనకు ఆ దేవుడు గుర్తొస్తాడు. నమాజ్ చేయటం కానివ్వండి, పూజలు చేయటం కానివ్వండి, ప్రార్థన చేయటం కానివ్వండి, కేవలం మన పండగ టైంలోనే. ఆ తర్వాత మసీదులు ఖాళీ, గుళ్ళు ఖాళీ, చర్చిలు ఖాళీ ఆ ఒక్క పండుగ రోజునే. వారానికి ఒకసారి వెళ్తే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు తమ తమ దైవాన్ని గుర్తు చేసుకోవడానికి ఆ ఒక్కొక్క రోజే. అట్లా కాదు సోదరులారా. 24 గంటలు ఎవరైతే ఇక్కడ ఏలోకం మనం పంపించాడో అతన్ని స్మరిస్తూ అతని ఆజ్ఞ ప్రకారం నడవటమే ఈ పండుగ యొక్క ఉదాహరణ. 24 గంటలు భగవంతుడు ఈ సమయంలో నాతో ఏం కోరుకుంటున్నాడు? మన వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పెళ్లిళ్ళలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో ఏం కోరుకుంటున్నాడు అనేది గ్రహించి ఆ దైవాన్ని స్మరిస్తూ ఆ ఆచరణ చేయాలి. అంతేగాని పండుగ వచ్చింది హడావుడి చేసేసాం, ఏదో మన పెద్దలు చేశారు మేము చేసేసాం. దైవ గ్రంథాలు చదవాలి, మన పండితులతో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలి, ఎట్లాగా, ఏంటి, ఎంతమంది జీవితం ఏంటి, మనం వస్తున్నాం, బాల్యం అయిపోయింది, యవ్వనం వచ్చింది, యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యం వెళ్ళిపోయాం, చచ్చిపోతున్నాం, సమాధి మీద వెళ్ళిపోతున్నాం, ఏంటి ప్రళయం ఏంటి, ప్రళయం తర్వాత ఏం జరుగుద్ది, స్వర్గం నరకమా, స్వర్గం నరకమా, ఈ రెండిట్లో దేని మీద ఆధారపడి ఉంది స్వర్గం నరకం అంటే ఇహలోకపు విశ్వాసం మీద, ఆ దైవం యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉందని చెప్పేసి మనం గుర్తు చేసుకొని, మనం నేర్చుకొని అమలు చేస్తూ జీవితం గడపాలి. అదే ఇటువంటి పండుగలు మనకు గుర్తు చేస్తాయి, అది దైవానికి దగ్గర చేస్తాయి. చూడండి, నిన్న పండగ, ఇప్పుడు పండగ జరుగుతుంది, బక్రీద్ పండుగ. అందరు కూడా యావత్ ప్రపంచంలో ఈ పండుగ చేస్తున్నారు. దేవానికి అందరూ కూడా ఒకేసారి దేవానికి దగ్గర అయ్యారా లేదా? అలాగే 24 గంటల జీవితంలో కూడా మనం ఆ దైవానికి దగ్గరగా ఉండాలి, ఆజ్ఞ ప్రకారం నడవటమే ఈ యొక్క బక్రీద్ పండుగ ఉద్దేశం. కాబట్టి సోదరులారా, ఈ యొక్క మా చిన్నపాటి ప్రయత్నం కొంచెం క్లుప్తంగా వివరించడం జరిగింది. మిగతాది మనం తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఒక మానవతా మేలుకో అనే ఛానల్ ద్వారా మనందరిలో కూడా మన చదువుని, ఇటువంటి గ్రంథాలు చదివి మన జ్ఞానం సంపాదించి ఏ రకంగా మసులుకోవాలనేది తెలుసుకోవాలి. అది చెప్పడమే ఈ యొక్క మా మానవతా మేలుకో ఛానల్ యొక్క ఉద్దేశం అని చెప్పేసి తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత మరొకసారి మీ అందరికీ ఈ బక్రీద్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా ఆ దైవం తరపు నుంచి మంచి మంచి వనాలు పొందుతూ ఆరోగ్యంగా, సిరి సంపదలతోటి గౌరవంగా జీవితం గడపాలని కోరుకుంటూ, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి, దువా చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.